వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా తన సత్తా చాటుకుంది. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత తన పిల్లల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్న రేణు తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా హిట్ కాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ అప్పుడప్పుడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరో పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ అప్పట్లో తాను ఎవరినో పెళ్లి చేసుకుంటుందని, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ రేణు దేశాయ్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్నారు. తాజాగా రేణు దేశాయ్ రిలేషన్షిప్ గురించి స్పందించారు. అప్పట్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకుని రిలేషన్లోకి వెళ్లాలని అనుకున్నట్లు, కానీ పెళ్లి చేసుకుంటే తన పిల్లలకి సరైన న్యాయం చేయలేనేమో అని ఆగిపోయినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం పిల్లలు ఎదుగుతున్నారని, తను వేరే జీవితం మొదలు పెడితే వారికి పూర్తి సమయం కేటాయించలేమోనని ఆమె అన్నారు. తన కుమార్తెకి 18 ఏళ్లు దాటాక తనంతట తాను అన్ని పనులు చేసుకునే స్థాయికి వచ్చాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ ఆమె తెలిపారు. అంటే భవిష్యత్తులో రేణు దేశాయ్ పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.